అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కి సంబంధించి వాటి బకాయిల చెల్లింపులపై సంచలనం. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కలెన ఉద్యోగి విరమణ చేసిన ఉద్యోగులకు ఏండ్లు గడిచినా అందని ప్రయోజనాలు. ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 1600 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. వారి సంక్షేమాన్ని పట్టించుకుని కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. యాక్చువల్‌గా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఒక్కో వ్యక్తికి సుమారుగా 60 లక్షల చొప్పున మొత్తం 100 కోట్ల పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే మృతి చెందిన 17 మంది వారి కుటుంబ సభ్యులకు సైతం అందని సొమ్ము. సో, ఇక్కడ నల్లగొండ జిల్లాలోని పులిచెర్ల జెడ్పీహెచ్ఎస్‌లో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసిన సత్యనారాయణ గారు గత ఏడాది అక్టోబర్ 24న ఉద్యోగ విరమణ చేశారు. తన ఇద్దరు కూతుర్లలో ఒక కూతురు పెండ్లి చేసిన ఆయన మరో కూతురు వివాహం రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో చేయవచ్చని అనుకున్నారు. అయితే 6 నెలలైనా ప్రభుత్వం బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో అటు కూతురు పెండ్లి చేయలేక, ఇటు కట్టాల్సిన ఈఎంఐలు చెల్లించలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆయన జాడ లేదని కుటుంబ సభ్యులు, సహచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే యాదాద్రి భువనగిరికి చెందిన దేవానంద్ అనే సబ్ రిజిస్ట్రార్ ఆగస్టులో ఉద్యోగ విరమణ చేశారు. తనకు వచ్చే 1,50,000 జీతంలో 60,000 మాత్రమే పెన్షన్‌గా రావడంతో ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఆయన 2 రోజుల క్రితమే కాలం చేశారు. ఇది ఒకరిద్దరి రిటైర్డ్ ఉద్యోగుల సమస్య కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలో ఉమ్మడి జిల్లాలో సుమారు 1,600 మంది ఉద్యోగ విరమణ చేయగా వారికి ఇప్పటివరకు రావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో 63 ఏండ్ల వయసులో ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక రోడ్డెక్కుతున్నారు. తాజాగా మరోసారి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌కు వచ్చి తమకు బెనిఫిట్స్ ఇవ్వాలంటూ ధర్నా చేసి అదనపు కలెక్టర్ వినతి పత్రానికి అందజేశారు. ఒక్కో వ్యక్తికి సగటున 60 లక్షలు. ఉద్యోగ విరమణ చేసిన ప్రతి ఉద్యోగికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద సగటున 60 లక్షలు రావాల్సి ఉంటుంది. గ్రాట్యుటీతో పాటు కమిషన్, జీపీఎఫ్, జీఏఎస్, టీఎస్‌జీఎల్ఐ, లీవ్ ఎన్కాష్‌మెంట్‌తో పాటు 2020లో రావాల్సిన పీఆర్సీ 12 వాయిదాల్లో ఇస్తామని చెప్పిన సర్కార్ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఉద్యోగం విరమణ చేశాక ఇస్తామని చెప్పి అది కూడా పెండింగ్‌లో పెట్టడంతో రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే జిల్లాలో మొత్తం సుమారు 1,600 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉండగా వారిలో ఇప్పటికే 17 మంది చనిపోయారు. అయితే వారి కుటుంబాలకి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం గమనార్హం. ఇక 19 నెలలుగా బెనిఫిట్స్ కోసం ఎదురుచూపులు. పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు 61 సంవత్సరాల తర్వాత ఉద్యోగ విరమణ చేశారు. ఉమ్మడి జిల్లాలో 2024 మార్చి తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారే 1,600 మంది ఉన్నారు. వీరు ఆయా శాఖల్లో సేవలందించి రిటైర్డ్ కాగా వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ మాత్రం అందకపోవడంతో ప్రతిరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు పెన్షన్ మాత్రం ఇచ్చి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సో, ప్రధానంగా తమ పిల్లల పెండిండ్లు, పేరెంటాలతో పాటుగా ఇల్లు, కారు, ఇతర ఈఎంఐలు కట్టలేక అప్పు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోవడం సరికాదు. 30 ఏండ్లకు పైగా ప్రభుత్వ శాఖల్లో సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఆపడం ఎంతవరకు సమంజసం? 19 నెలలుగా ఇవ్వకుండా జాప్యం చేయడంతో వృద్ధాప్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కట్టాల్సిన ఈఎంఐలు ఆగిపోయి అప్పులోళ్ళు ఇంట్లోకి వస్తే ఏం చేయాలో తెలవట్లేదు. ప్రభుత్వం వెంటనే మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు.